రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఏదో ఆషామాషిగా చేస్తారు. రెస్క్యూ సంబంధించి ఇప్పుడు 8 మంది ఉన్నారు సార్. 8 మంది మీ దాన్ని ఏమైనా అంచనా వేయచ్చు? 8 మంది ప్రాణాలు ఇక అది ఇవన్నీ ఊహాజనితాలు. ఎందుకంటే 50 మీటర్స్ 60 మీటర్స్ వరకు ఈ మడ్డు వాటరు అది తీయడానికి చాలా ఇబ్బంది కలుగుతున్నది. అందులో ఎట్లున్నారో ఏం కథో తెలియదు. సరే ఏమన్నా అన్నా అనుకో, వీళ్ళకి పట్టింపు లేదంటారు. ఇంకేదో అన్నాం అనుకో, అయినా కాలేదంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? అది కాదు కదా పాయింట్. సమస్య అది కాదు కదా. సో ఒకటి 30 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉంది కృష్ణా ట్రిబ్యునల్. బచావత్ ట్రిబ్యునల్ సంబంధించే ఉందా? అప్పుడు ఆ టైంలోనైనా కొత్త బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చారా 30 టీఎంసీ? ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రిబ్యునల్ ఇట్స్ లుకింగ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. అలొకేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్ర, అది యాక్ట్ 3 కింద. అంతకుముందేమో ప్రాజెక్ట్ వైజ్ ఇచ్చారు, అది కొనసాగుతున్నది ప్రస్తుతానికి. అది వివాదాస్పదమై ఉన్నది. సుప్రీంకోర్టుకు పోవడం, సుప్రీంకోర్టులో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇది విత్డ్రా చేస్తే తప్ప మేము ట్రిబ్యునల్కు రెఫర్ చేయలేము, ట్రిబ్యునల్కు మనల్ని చేశారు. చేసిన తర్వాత హియరింగ్స్ అవుతా ఉన్నాయి. ఇది వచ్చే వరకు లేట్ అవుతుంది. అప్పటిదాకా ఏం చేయాలి? నీళ్ళైతే వాడాలి కదా. కానీ ఇక ఇప్పుడు మాట్లాడితే రాజకీయాలు అవుతాయి, మాట్లాడకూడదు. సరే, వాళ్ళకేమో గ్రావిటీ ఉంది, మనకేమో లిఫ్ట్ ఉంది. మన లిఫ్ట్లో అన్ని రిజర్వాయర్స్ మనం నింపుకొని కిందికి ఇచ్చేటువంటి పరిస్థితులు చేస్తున్నావా లేదా అనేది అధికారంలో ఉన్నవాళ్ళు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు దాదాపు 10 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఖాళీగా ఉంది, తక్కువ ఉంది. ఆ 10 టీఎంసీలు కూడా నింపి ఆయకట్టుకే కాకుండా మనం చెరువులు కుంటలు నింపినట్టయితే సమస్య ఉండేది కాదు కదా. అట్లాగే గోదావరిలో కూడా అదే ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్యాక్ట్స్ తెలియజేయాల్సిన బాధ్యత మనది, ఫ్యాక్ట్స్కి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, యంత్రాంగంది. యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సింది ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న పెద్దలు, ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో, అంతే. సో సరే, ఇప్పుడు జరిగింది. మీరు ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి, ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఇరిగేషన్ మినిస్టర్ లేకపోతే రేవంత్ రెడ్డికి ఏం సలహా ఇస్తారు? ఇప్పుడు ఈ విషయంలో, ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందుకు పోవడం విషయంలో తొందరపడకుండా దీన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉందా? లేకపోతే సేఫ్టీ ఈజ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కదా, పారామౌంట్ కదా. ఇప్పుడు ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకో ఎక్స్ వై అనేది ముచ్చట కాదు. ఏ ప్రభుత్వం అయినా కొనసాగిస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి చేసే ప్రయత్నంలో మనం చాలా కమిటెడ్గా ఉండాలి, చిత్తశుద్ధిగా ఉండాలి. తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఏమరపాటు ఉండకూడదు. అన్ని కోణాల్లో ఆలోచించి చేసినప్పటికీ కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయని మనకు తెలియదా? మరి అన్ని కోణాల్లో చేయకుండా, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకుండా ఇవి సమీక్షలు చేస్తే బాగుంటుందని చెప్తాం. అది రేవంత్ అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, ఇంకెవరైనా అంతే కదా. ఓకే, ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి సాంకేతిక నిపుణులు ఎట్లాగైతే డిజైన్ చేసేటప్పుడు సాంకేతికతకు మనం అన్ని కోణాల్లో ఆలోచన చేస్తామో, సమస్య వచ్చినప్పుడు కూడా సమస్య రాకుండా చేయడం ఒకటి, సమస్య వచ్చినప్పుడు అదే కోణంలో ఆలోచించి చేయడం మరొకటి. అది చేయమని చెప్తాం. అక్కడ ఇండివిజువల్స్ మీద మాట్లాడితే పొన్నాల లక్ష్మి ఎదురు చేసింది కాబట్టి వాళ్ళకి సలహా ఇస్తాండే ఉంటారు. ఇదే వచ్చింది. ఓకే, అంటే ఒక్కటి క్లారిటీ. ఇప్పుడు అంటే